వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఏక్తా దివస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఏక్తా ర్యాలీలు చేపట్టిన బీజేపీ శ్రేణులు హైదరాబాద్లో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. ఆ పార్టీ అగ్రనేతలు బషీర్బాగ్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి అసెంబ్లీ ముందున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు రన్ ఫర్ యూనిటీ పేరుతో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, మహారాష్ట్ర మంత్రి ఆశీష్ శిలార్, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన రాష్ట్రంగా కొనసాగుతున్నాం, భారతీయులుగా చలామణి అవుతున్నామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ బాధాకరం ఏంటంటే గత ప్రభుత్వం కానివ్వండి, ప్రస్తుత ప్రభుత్వం కానివ్వండి, ఈ భారతదేశంలో విలీనమైనటువంటి ఈ యొక్క 17 సెప్టెంబర్ 1948 విస్మరించడమే కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఇవాళ గౌరవించకుండా రాజకీయాలతో ముడిపెట్టి ఏ రకంగా చిన్నదిగా చేసే ప్రయత్నం చేస్తున్నారో ఈ ప్రభుత్వాలు, ఈ తెలంగాణ ప్రజలు ఒక కంట కనిపెట్టాల్సిన కోరుతున్నారు. ఆ రోజు భారతదేశం నిన్నగాక మొన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇచ్చిన నివేదిక ఏం చెప్పిందంటే ప్రపంచంలో అతి వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అని చెప్పని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పింది. అతనేదో తనకేదో నోబెల్ బహుమతి కోసం పాకిస్తాన్ తనకి సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో అలా మాట్లాడితే ఇక్కడ ఉండే కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం ఆ పదవిని అందుకొని నిజమే ఇండియన్ ఎకానమీ వర్స్ట్ ఎకానమీ అని చెప్పి పలకడం చాలా దురదృష్టకరమైన సందర్భంగానే మనం చేస్తున్నాం. ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే కాంగ్రెస్ పార్టీకి నొప్పి, కాంగ్రెస్ పార్టీకి బాధ. సర్దార్ పటేల్ గొప్పతనం అంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. పివి నరసింహారావు గొప్పతనం అంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. అదేవిధంగా ఈరోజు అనేక మంది స్వతంత్ర సమరయోధుల పేర్లంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. కాంగ్రెస్ పార్టీకి ఎంతసేపు నెహ్రూ కుటుంబము తప్ప ఇంకెవరు కూడా ఈ దేశ రాజకీయాల్లో ఉండకూడదు. దేశం అంటే నెహ్రూ కుటుంబము, నెహ్రూ కుటుంబం అంటే దేశం అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను తక్కువ చేసి చూపిస్తున్నది. అందుకే కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరు. ఈ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమరయోధులకు చేసినటువంటి ద్రోహం, విద్రోహం ఎక్కడ కూడా లేదు.